పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి చేద్దామంటారు పెద్దలు. ఇటు పిచ్చి కుదరదు, అటు పెళ్లి కాదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వంశీ విషయంలో ఆయన మారడు. ఆయన పైన నమోదుతున్న కేసులు కూడా ఆగవు. ఏపీలో వివాదాలకు కేంద్ర బిందువైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా కేసులు చుట్టుముడుతున్నా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం పైన జనం మండిపడుతున్నారు. టీడీపీ నేతలపైన అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ ఆఫీస్పై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్, మైనింగ్ మాఫియా, మట్టి తవ్వకాల్లో అక్రమ కేసు, ఇవి చాలా ఉన్నట్టుగా నకిలీ పట్టాల కేసు ఆయన్ని చుట్టుముట్టాయి. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా వరుసగా పీటీ వారెంట్లు జారీ కావటం, రిమాండ్ పొడిగింపు, ఇలా కొనసాగుతుంది వంశీ వ్యవహారం. ఎప్పుడు ఏ కేసు వెలుగులోకి వస్తుందో తెలియని పరిస్థితి. నకిలీ ఇళ్ల పట్టాల కేసు విచారణలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు చెప్పిన సమాధానాలు విన్న వారికి చికాకు పుట్టడం ఖాయం. గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అంటూ వంశీ దాటవేసే సమాధానాలు చెప్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో 2019 ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన మెడకు చుట్టుకున్నా తనకేం తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2 రోజులు కస్టడీలో భాగంగా అధికారులు మొత్తం 20 ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానం చెప్పారు, కొన్నింటికి అసలు సమాధానం కూడా చెప్పలేదు. బాపులపాడు మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారా, మీ అనుచర నాయకులు ఎవరు అని అధికారులు ప్రశ్నించగా గుర్తులేదు, మర్చిపోయాను అని జవాబిచ్చారు. అసలు నకిలీ పట్టాలంటే ఏంటో తెలియనట్టుగా, ఎక్కడ ముద్రించారో తెలియదన్నట్టుగా వంశీ వ్యవహరించడంతో విచారణ అధికారులకు చికాకు కలిగింది. అసలు ట్విస్ట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారని పోలీసులు అడిగితే సరైన సమాధానం చెప్పలేదట. ఈ విధంగా వంశీ వ్యవహరిస్తుంటే కూటమి ప్రభుత్వం వంశీ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు అబాసు పాలవుతున్నాయి.